హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన నిద్రలో కనుక మనకు తెలియకుండా ఇలా జరిగితే వాటిని నిర్లక్ష్యం చేయొద్దని నిపుణులు చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ ఎందుకు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. రోజువారీ పనులతో అలసిన శరీరానికి మనసుకి నిద్ర అనేది ఒక దివ్య ఔషధం లాంటిది. అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి నిద్రలో కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. చాలా మందికి తమకు బీపీ ఉన్న విషయమే తెలియదు. అలాంటి వారు నిద్రలో ఎదురయ్యే కొన్ని సమస్యల ఆధారంగా వారికి బీపీ ఉందని తెలుసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. నిద్రలో ఎక్కువగా కనుక గురక వస్తే ఇది హై బీపీకి సంకేతంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా మధ్య వయసు వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. బీపీ ఉన్న వారికి నిద్ర సరిగ్గా పట్టదు. హై బీపీ వల్ల తలనొప్పి, ఛాతి నొప్పి, అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. రాత్రి వేళ ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్ళడం కూడా హై బీపీకి సంకేతంగా చెప్పుకోవచ్చు. రాత్రి వేళ తలనొప్పి సమస్య అనేది ఎక్కువగా వేధిస్తూ ఉంటే ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించండి. సాధారణంగా బీపీ ఉన్న వారిలో రాత్రి వేళ తలనొప్పి మొదలై తెల్లవారుజామున ఎక్కువగా ఉంటుంది. పైన తెలిపిన లక్షణాలు రాత్రి నిద్ర సమయంలో కనిపిస్తే మీకు రక్తపోటు సమస్య ఉన్నట్లుగా గుర్తించి వెంటనే డాక్టర్ సలహాతో చికిత్స తీసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ నిద్రలో ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు జాగ్రత్త పడాలి అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.